తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. స్టార్ హీరోయిన్ కావాలంటే తెలుగులో నటించాల్సిందేనా? అలా చేస్తేనే స్టార్డమ్ దక్కుతుందా? పాన్ ఇండియా ఇమేజ్ రావాలంటే టాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందేనా? నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా అన్ని లాంగ్వేజెస్ ని కవర్ చేయాలంటే తెలుగు హీరోయిన్ ముద్ర పడాల్సిందేనా? తెలుగులో ప్రూవ్ చేసుకొని బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన భామ ఎవరో చూద్దామా? మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ తో తెలుగు వాళ్లకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ కావడమే కాదు, ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అన్న పేరు కూడా తెచ్చుకుంది. సార్, బింబిసారా, విరూపాక్ష వంటి కంటిన్యూస్ హిట్స్ తో లక్కీ హీరోయిన్ అయిపోయింది సంయుక్త. డెబ్యూ మూవీ భీమ్లా నాయక్ ముందు మలయాళంలో 15 సినిమాలు చేసిన రాణి క్రేజ్ భీమ్లా నాయక్ తీసుకొచ్చింది. ఆ తర్వాత తమిళం, కన్నడలో నటించే ఛాన్స్ అందుకున్న సంయుక్త టాలీవుడ్ పేరు చెప్పి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించగా కథ వినడానికి వెళ్లిందట. సంయుక్త మీనన్ ప్రస్తుతం తెలుగులో స్వయంభూలో నిఖిల్ తో, మరో సినిమాలో నితిన్ తో జత కడుతోంది. తెలుగులో ఈ అమ్మడు నటించిన సినిమాల్లో డెవిల్ తప్ప అన్ని హిట్సే కావడం విశేషం. మొత్తానికి తెలుగు సినిమా పుణ్యమాని బాలీవుడ్ లో పాగా వేసే ఛాన్స్ అందుకుంది సంయుక్త.